దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఉదయకాలం అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు మనం ఎందుకు పిలువబడ్డాము, దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడో ఎన్నుకున్నాడో ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో మనం గ్రహించవలసిన విషయం, దేవుడు మనల్ని బాధ పెట్టడానికి కాదు, లేకపోతే మనం దుఃఖపడడం కోసం కాదు, లేకపోతే ఈ లోకపరంగా మనం జీవించడం కోసం కాదు. శ్రమ, శిక్ష, వేదన వీటన్నిటిలో బ్రతుకుతున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు అనేక సార్లు విరక్తి కలుగుతూ జీవితం మీద అనేకులకు అసహ్యం కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి మన ద్వారా మనం దీవించబడి మన ద్వారా అనేకులు దీవించబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అలనాడు అబ్రహాముని పిలిచినప్పుడు కూడా దేవుడు అదే మాట చెప్పాడు, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నీవెవరినైతే దీవిస్తావో వారిని నేను దీవిస్తాను, నువ్వెవరిని శపిస్తావో వారు శపించబడతారని చెప్పాడు. కాబట్టి దేవుడు మనమే ఒక ఆశీర్వాదంగా ఉండాలని, మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలని దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మన దేవుడు మనల్ని దీవించేవాడని, ఆశీర్వదించేవాడని, మన తరతరాలు కూడా ఆశీర్వాదానికి మనమే వారసులుగా, మన కుటుంబాలు ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని ఉద్దేశాన్ని, ఈ దేవుని ప్రణాళికను మనం గమనిస్తూ నిరాశపడక, నిస్పృహగా ఉండక, దేవుని సన్నిధిలో అవిశ్వాసంతో ప్రార్థించక, విశ్వాసంతో మనం దేవుని వైపు చూస్తే ఆ గొప్ప ఆశీర్వాదానికి మనం వారసులం అవుతాము. అందుకోసమే మనం కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకుండా మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ నోటితో దీవెన వచనమే పలుకుతూ మన జీవితాల్లో మనం ముందుకు సాగిపోదాం. అలాగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను దీవించిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా దీవించగలడు. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.